వ్యూహం తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివి 2 గంటల 2 నిమిషాలు. డ్రామా థ్రిల్లర్. యూఏ సర్టిఫికేటు. మార్చి 1, 2024న విడుదలైనటువంటి సినిమా ఇది. ఈ సినిమాలో అజ్మల్ అమీర్ హీరోగా నటించాడు. వైఎస్ఆర్ సిపి పార్టీ కథగా తీసుకొని దాన్ని కొంచెం పేర్లు మార్చి జగన్ని మదన్గా మార్చి ఆ మదన్ పాత్రలో అజ్మల్ అమీర్ని పెట్టారు. మానస రాధాకృష్ణన్ హీరోయిన్గా నటించింది. భారతి పాత్రను ఇంకో పేరుగా మార్చారు. అట్లాగే వాసు ఇంటూరి ఇందులో మనకి ఆయన అంబడి ఆయనగా మార్చారు. అంటే ఆ క్యారెక్టర్ని మనకి రెగ్యులర్గా మనకు ప్రెస్ మీట్లో కనబడేటువంటి అంబటి రాంబాబుగా ఆయనను చూపించారు. సురభి ప్రభావతి విజయమ్మగా చేసినటువంటి పాత్రలో, ఎలేనా తుతేజా సోనియా పాత్రలో నటించారు, సోనియా గాంధీ పాత్రలో. రామ్ గోపాల్ వర్మ డైరెక్టర్, రైటర్ అయినటువంటి సినిమాకి మనీష్ ఠాకర్ ఎడిటర్ కాగా మనకు దాసరి కిరణ్ కుమార్ ఈ సినిమాని మనకు ప్రేక్షకులకు అందించాడు, తెలుగు ప్రేక్షకులకు. సో ద స్టోరీ ఎక్స్ప్లోర్స్ ద సడన్ సర్కమ్స్టెన్సెస్ అరౌండ్ ద డెత్ ఆఫ్ వైఎస్ఆర్ అండ్ సబ్సిక్వెంట్ ప్లాట్స్ డివైజ్డ్ బై వేరియస్ స్టేక్ హోల్డర్స్ అని చెప్పి చూపించారు. అయితే సినిమాలో పాటల్లో మాత్రం వైఎస్ఆర్సీపీ అనే ఉంటుంది, మళ్ళీ అందులోనేమో వేరే పదాలని మార్చారు. కానీ బాడీ లాంగ్వేజ్ కానీ తర్వాత నటన కానీ అజ్మీర్ అమీర్ది అద్భుతమైన నటన. చంద్రబాబుగా చేసిన అతను కూడా మిమిక్రీతో వాయిస్ కూడా సేమ్ చేశారు. అట్లాగే చింటూ నటన శ్రవణ్ కళ్యాణ్గా అద్భుతంగా ఉంది. చిరంజీవి, నాగేంద్రబాబు పాత్రల్ని కూడా చూచాయ పాత్రలుగా చూపించారు. అంటే చూచాయగా చూపించినా కూడా వాళ్ళ యాక్టర్స్ వాయిస్ కూడా సేమ్ అట్లాగే పెట్టి దగ్గర మేము అన్ని గెలిచేసాం ఇన్ని గెలిచేసామని ఫన్నీగా పెట్టడము, పశువుల్ని చూపించేసి పశువుల ముందు ఇతను గెలుస్తానని చెప్పేసి అనడము, ఇలాంటివి కొన్ని హాస్యాస్పదమైనటువంటి ఇవి కొంచెము వాళ్ళు నొప్పించే విధంగా కొన్ని చేసినా కూడా సురభి ప్రభావతి క్యారెక్టర్ విజయమ్మ పాత్రలో బాగా రాణించింది. అట్లాగే ఇంటూరు వాసు బాగా అద్భుతంగా నటించాడు, ఆ పాత్రకు సరిపోయాడు. అట్లాగే ఇంకా కొందరు ఇంపార్టెంట్ లీడర్స్గా మనకు తెలుగుదేశం లీడర్స్గా కొందరిని చూపించాడు. ఎవరు ఏ పాత్ర కొంచెం అర్థం కాలేదు. సో మొత్తానికి లాస్ట్లో అందుకే లిస్ట్ ఇచ్చాడు ఎవరు అనేది. రామ్ గోపాల్ వర్మ ఒక అద్భుతమైన డైరెక్టర్. అతని నుంచి వచ్చినటువంటి ఈ సినిమా వ్యూహం ఎక్కడ బోర్ కొట్టదు మనకి. సినిమా ఓపెనింగ్ దగ్గర నుంచి మనకి రాజశేఖర రెడ్డి ఫోటోని పెట్టి చూపించారు. ఆయన చనిపోయిన తర్వాత జరిగిన పరిస్థితులు ఏంటి, ఆ తర్వాత రోషేని ఏ రకంగా సీఎం అయ్యారు, ఆ రోషేకు పోలినటువంటి మంత్రిని పెట్టి, కాకపోతే అతను నల్లగా కాకుండా తెల్లగా కొంచెం చామంచాయలో ఉన్నాడు, కొంచెం నల్లగా ఉండుంటే ఇంకా బాగుండేది. సో అట్లా కలర్ మ్యాచ్ కాకుండా చేసినా కూడా ఆ వ్యక్తి పోలికలు మాత్రం దగ్గర పోలికలే ఉన్నాయి. కానీ వైఎస్ జగన్గా చేసిన పాత్రని, హీరో పాత్ర మాత్రం అద్భుతంగా కుదిరి ఎగ్దం జగన్నే చూసినామేమో అన్న ఫీలింగ్, అట్లాగే చంద్రబాబు కూడా ఎగ్దం ఆయనే చూసిన ఫీలింగ్, అట్లాగే పప్పుగా చూపించి మనకి చంద్రబాబు కుమారుడు తిండిపోతూ అన్న టైప్లో ఏదో తింటూ ఉన్నాడు, ఏదో మాట్లాడుతూ ఉన్నాడు అన్న టైప్లో అలా చూపించి అవి కామెడీకి ఫన్కి వాడుకున్నాడు ఆ క్యారెక్టర్ని. సో అట్లా మన చంద్రబాబు కుమారుడు లోకేష్ పాత్రని ఒక కమెడియన్గా తీర్చిదిద్దారు. శ్రవణ్ కళ్యాణ్ పాత్రని కూడా ఆల్మోస్ట్ అటువంటి పాత్రని చేసి అతన్ని ఏ రకంగా ఇంద్రబాబు మోసం చేశాడు, అంటే చంద్రబాబు పేరు ఇంద్రబాబు మోసం చేశాడు అనే దాని మీద. ఆ తర్వాత 2 చోట్ల కూడా శ్రవణ్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ ఏ రకంగా ఓడిపోయాడు అంటే దానికి టీడీపీయే కారణము, అతని వ్యూహమే కారణము అన్న టైప్లో ఆ వ్యూహం అనే టైటిల్ పెట్టాడు సినిమాకి. సో జగన్ను మొదలు ఏ రకంగా ఓడిపోయాడు అంటే మదన్ క్యారెక్టర్ ప్రకారంగా ఏ రకంగా ఓడిపోయాడు, భారతి ఏ రకంగా సహకరించింది, షర్మిల ఏ రకంగా చెల్లెలు సహకరించిందని కొంచెం పేర్లు కొంచెం మార్పు చేసి వాళ్ళని ఆ పాత్రల్లో చూపించి చెల్లెలుగా చేసిన పాత్ర, భారతిగా చేసిన పాత్ర ఇద్దరు కూడా చాలా అద్భుతంగా నటులుగా చూడడానికి చాలా అందంగా ఉన్నారు. సో బాగా తీసుకొచ్చి ఫ్యామిలీ లైఫ్ కన్నా కూడా నేను ప్రజల కోసమే ఇది చేస్తానని చెప్పేసి జగన్ చెప్పినట్టుగా ఇది చూసిన తర్వాత జగన్ మీద ఇంకా కొంచెం ఒక నెగిటివ్ ఉంటే కూడా ఆ నెగిటివిటీ పోయే విధంగా, అంటే ఎలక్షన్స్ మీద ప్రభావితం అయ్యే విధంగా సినిమా ఎంత శక్తివంతమైన మీడియా అనేది లక్ష్మీస్ ఎన్టీఆర్ అనేటువంటి సినిమా ద్వారా అప్పుడు జనాన్ని ప్రభావితం చేసినటువంటి రామ్ గోపాల్ వర్మ. ఆ తర్వాత కూడా కడప రాజ్యంలో రెడ్ల బిడ్డలు అనే టైప్లో ఒక సినిమా ఆ మధ్య చేసి, ఆ తర్వాత సెన్సార్ దాంట్లో అమరాజ్యంలో కడప బిడ్డలు అంటే ఏదో మార్చేసి మళ్ళీ టైటిల్ కొంచెం మార్చి చేసినటువంటి రామ్ గోపాల్ వర్మ ఎన్నో పొలిటికల్ సినిమాలు, శివ తర్వాత ఆయన చేసినటువంటి సినిమాల్లో ఒకటి కాదు ఎన్నో రకాల కోకొల్లలు చేశాడు. అందులో ఎక్కువ ఫ్లాప్లే అయ్యాయి. అయినా కూడా ఆయన తన శైలి తను మార్చుకోకుండా డిఫరెంట్గా వెళ్తూనే ఉంటాడు ఎప్పుడు కూడా. దాసరి కిరణ్ కుమార్ నిర్మాతగా వివరించిన వ్యూహం సినిమా ఒక ఆంధ్ర రాజకీయాల మీద ఒక ప్రభావితం చేసే సినిమా. మొట్టమొదలు ఏ రకంగా జగన్ మొదటి ఎన్నికల్లో ఓడిపోయాడు, ఆ తర్వాత ఢిల్లీ సర్కార్ కేవలం అతని మొండితనం కోసం అతన్ని ఓడిపించాలనేటువంటి ప్రయత్నంతో అతను ఇలా జరిపిందనేటువంటి చూసి అలాని ఎలా ఎదుర్కొన్నాడు, ఆ తర్వాత జైలుకి ఎలా పట్టుకుపోతే జనంలో ఏ రకంగా తీసుకోవడం, ఓదార్పు యాత్ర ఏ రకంగా చేశాడు, ఆ తర్వాత అతను జనంలోకి వెళ్ళి జనంలో మెమ్మకమై కలిసిపోయి ఏ రకంగా తిరిగాడు,
మళ్ళీ ఏ రకంగా దీక్షలు చేపట్టాడు, ఆ దీక్షలో పడిపోయాడు, ఆ తర్వాత ఇంద్రబాబు వ్యూహాలు ఏంటి, ఆ తర్వాత సీఎం అయిన తర్వాత అతను ఏం చేశాడు, తర్వాత పవన్ కళ్యాణ్ ఏ రకంగా మోసం చేసి పక్క జరిపాడు, అంటే శ్రవణ్ కళ్యాణ్ పాత్రను ఏ రకంగా మోసం చేశాడు, జరిపాడు, అట్లా ఇంద్రబాబు యొక్క కుళ్ళు రాజకీయాలు అన్నీ కూడా కనబడేలాగా చూసి, అంటే ఈ కథ ప్రకారంగా అతను చేసినటువంటి ఇది అన్నట్టుగా ఏవి నిజాలు ఒక పార్టీ పక్కన నిలబడి ఇటు అంటే వైఎస్ఆర్సీపీ వైపు ఉన్నట్టుగా ఉంటుంది సినిమా. అందులో డిఫరెంట్ నాయకులని తీసుకొని వాళ్ళ యొక్క పాత్రల్ని మనకి కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. సో ఓవరాల్గా డిఫరెంట్గా సాగినటువంటి ఈ సినిమాలో ఒక చిన్న సీన్లో మనకి ఈయన కనబడడం నాకు ఆశ్చర్యం కల్పించింది. ఎవరు, శ్రీకాంత్ అయ్యంగారు. ఆయన ఎంతో పెద్దనటుడు. మరి అందులో ఒక చిన్న టేబుల్ దాంట్లో కూర్చున్న దాంట్లో మనకి శ్రీకాంత్ అయ్యంగారు మనకు ఈ సినిమాలో కనబడతాడు. ఏ సినిమాలో? 'ఆపరేషన్ వ్యాలంటైన్‌లో'. అటువంటి శ్రీకాంత్ అయ్యంగారు ఈ సినిమాలో లేడు. జనరల్లీ 'రామ్ గోపాల్ వర్మ' సినిమా అంటే శ్రీకాంత్ అయ్యంగారు ఏదో ఒక పాత్రలో కనిపిస్తాడు. సో అటువంటి వ్యూహం సినిమా ఓవరాల్‌గా ఆంధ్ర రాజకీయాలంటే ఇష్టం ఉన్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా నచ్చుతుంది. అయినా తెలంగాణలో కూడా కొద్దో గొప్పో ఆంధ్ర వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఈ సినిమాకి కొద్దో గొప్ప రెస్పాన్స్ వచ్చింది. గత 'రామ్ గోపాల్ వర్మ' సినిమాలు, ఈ మధ్యలో వచ్చిన 'రామ్ గోపాల్ వర్మ' సినిమాల కన్నా చాలా బెటర్ అయిన స్థాయిలోనే ఉన్నది అవుట్‌పుట్ గానీ, సినిమాలో కంటెంట్ గానీ. చివరాఖరి దాకా మనకి ఆ జగన్ ఏ రకంగా గెలిచి మళ్ళీ సీఎం అయ్యాడన్నది కథ. ఎందుకంటే రాజశేఖర రెడ్డి మరణానంతరం జరిగినటువంటి పరిస్థితులేంటి, తర్వాత ఢిల్లీ నేపథ్యంతో అతను ఢిల్లీ నుంచి ఎన్నిక కాబడ్డ రోసయ్య సీఎం ఏ రకంగా అయ్యాడు, ఆ సీఎం అయిన తర్వాత ఇతని దగ్గరకు వచ్చి ఏ రకంగా సముదాయించాడు, ఆ తర్వాత సోనియా గాంధీ వ్యూహాలు ఏ రకంగా పన్నింది, తర్వాత రాహుల్ గాంధీ ఏ రకంగా మాట్లాడాడు, ఆ తర్వాత లోకేష్ ఏ రకంగా వ్యవహరించాడు, ఆ తర్వాత శ్రవణ్ కళ్యాణ్ ఏ రకంగా రాజకీయ తెర మీదకి వచ్చాడు, చిరంజీవి ఓడిపోయిన తర్వాత ఏ రకంగా తమ్మునికి హితబోధ చేశాడు, నాగేంద్ర బాబు ఏ రకంగా వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నాడు, మధ్యలో అల్లు అరవింద్ క్యారెక్టర్ కూడా చూపించే ప్రయత్నం చేశారు. ఓవరాల్గా ఏంటంటే ఒక డిఫరెంట్ సినిమాని చూపించే ప్రయత్నంలో కాకుండా ఒక రెగ్యులర్ రాజకీయ కథని మనకు కళ్ళకు కట్టినట్టుగా ఒక నాటకంలాగా చూపించినా కూడా వ్యూహం అమీర్ నటనతో మనకు పూర్తిగా కళ్ళకు కట్టినట్టుగా నటనతో మానస రాధాకృష్ణన్ లాంటి ఒక అందమైన హీరోయిన్, అట్లాగే ఇలేనా తుర్తేజ ఒక సోనియా పాత్రకి కొంచెం ఏజ్ సెట్ కాకపోయినా ఇక్కడ మడతలు ఇచ్చి చూపించి ఏజ్ ఇచ్చేశారు. 'రామ్ గోపాల్ వర్మ' లాంటి గొప్ప దిగ్దర్శకుడి నుంచి రాదగ్గ సినిమా కాకపోయినప్పటికీ అతని లెవెల్ మాత్రం ఏమాత్రం తగ్గని విధంగానే వ్యూహం సినిమా ఉందని చెప్పాలి. సో ఓవరాల్గా ఈ సినిమా మరి ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ ఉందా అంటే ఇందులో మరి వాటికి సంబంధించినటువంటి సెక్స్, ఎక్స్పోజింగ్, కామెడీ ఇట్లాంటివి ఏమి లేకపోయినా ఉన్న దాంట్లోనే మనకి నవ్వొచ్చే విధంగా కొన్ని సన్నివేశాల్లో నవ్వొచ్చే విధంగా మనకు బొల్లున నవ్వేటువంటి సన్నివేశాలు కూడా ఇందులో తీసుకొచ్చాడు. సీరియస్‌లోనే కామెడీ తీసుకొచ్చాడు. ముఖ్యంగా కొందరు డైలాగులు చెప్పినప్పుడు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఏ రకంగా డైలాగులు చెప్తాడో ఆ డైలాగులు చెప్పినప్పుడు జనాలు నవ్వారు. అవి కొన్ని ఇంద్రబాబు కుటిల నీతులు చేసినప్పుడు కూడా కొన్ని రెగ్యులర్ డైలాగులు చెప్పినప్పుడు ప్రజలు ఎప్పుడు కూడా ఏది చెప్పింది మోసపోతూనే ఉంటారు. మనం కొత్త రకం చేయాలి అని ప్రత్యేక స్టేటస్ గురించి, ప్రత్యేక హోదా గురించి ఏదైతే వాయిదాలు చేశారో, వాదనలు విన్నారో దాని మీద డిఫరెంట్ చేశారు. కానీ కేసీఆర్ పాత్ర ఇందులో కనిపించకపోవడం విచిత్రంగా అనిపిస్తుంది మనకి. సో ఓవరాల్‌గా ఏంటంటే మొత్తానికైతే వ్యూహం అనేది ఒక మంచి రాజకీయ చిత్రం. ఎవరిని నొప్పించకుండా చేయకుండా వైఎస్ఆర్‌సీపీని మాత్రం హైలైట్ చేస్తూ పాటలు మాత్రం అన్నీ కూడా వీడియో పాటల్లాగా అనిపించాయి. మనకు విజయవాడ ఇక్కడ మనకు బ్రిడ్జి చూపించారు. మనకి ప్రకాశం బ్యారేజ్ లాంటి ప్రాంతాల్లో జనాల మధ్యలో పూర్తి బ్యాక్‌గ్రౌండ్ ఆర్టిస్ట్‌లతోటి చేసినటువంటి ఈ సినిమా ఓవరాల్‌గా ఒక పర్వాలేదు అనిపించే స్థాయి తగ్గ సినిమానే. ఈ సినిమాకి నేను ఇచ్చినటువంటి రేటింగ్ 3.25/5 ఈజ్ మై రేటింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, తర్వాత షేర్ చేయండి, మా ఛానల్‌కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా ఏంటంటే అమీర్ బాడీ లాంగ్వేజ్ మరి 'రామ్ గోపాల్ వర్మ' చేయించాడో అతను చేశాడో తెలియదు కానీ డ్రెస్సు, తర్వాత ఆయన గడ్డము, ఆయన జుట్టు, ఎవ్రీథింగ్ చంద్రబాబుది, అట్లాగే ఈ ఇంద్రబాబు క్యారెక్టర్, అట్లాగే మదన్ క్యారెక్టర్, జగన్ క్యారెక్టర్ కూడా యాజ్ ఇట్ ఈస్‌గా దింపేశారు. శ్రవణ్ కళ్యాణ్ కూడా చింటూ ఉన్నంతలో బాగానే నిలబెట్టే ప్రయత్నం చేశాడు. ఓవరాల్‌గా ఇదండి నా రివ్యూ. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్‌కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడు మీ ఆదరాభిమానాలు ఆశించే మీ ఆల్ రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.